హలో హాయ్, ఈరోజు మటన్ దాల్చా చేద్దాం. వెరీ టేస్టీ అండ్ ఈజీ దాల్చా రెడీ చేద్దాం. ఇందులో జీరా రైస్, బగారా రైస్ చాలా బాగుంటుంది. టేస్ట్ చూడండి ఒకసారి. ఫస్ట్ ఒక కుక్కర్లో మటను, కొన్ని ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, టమోటాలు, ఆయిల్, మెంతాకు, కొత్తిమీర, పసుపు, ఉప్పు, కొన్ని వాటర్ వేసి 6-7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. మటన్ బాగా ఉడికింది. కొద్దిసేపు ఇది గ్రేవీ బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్లో శనగలు బాగా కడిగి వాటర్ వేసి కొన్ని ఆయిల్ వేసి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. బాగా ఉడికిపోవాలి. శనగలు మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసి వేడైన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసి కొన్ని ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసి కొంచెంసేపు వేయించుకోవాలి. ఇప్పుడు టమోటాలు వేసి కొంచెం సాల్ట్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు కారము, ధనియాల పొడి, జీరా పొడి, గరం మసాలా వేసి బాగా టమోటాలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం ఆ గ్రేవీలో వేయాలి. వేసి బాగా కలిపి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత బాగా కలిపి మెత్తగా చేసుకున్న శనగపాయల పేస్ట్ వేయాలి. అది కూడా బాగా కలిపి మటన్ గ్రేవీ కూడా వేయాలి అందులో. ఇప్పుడు అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. మటన్ దాల్చా ఇది. ఇప్పుడు చింతపండు, సాల్ట్ అంతా చెక్ చేసుకొని వాటర్ వేసుకోవాలి. దానికి తగినంత వాటర్ వేయాలి. వేసి బాగా ఉడకనివ్వాలి. ఒక 15 మినిట్స్ ఉడకనివ్వాలి. కొన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసి ఒక 15 మినిట్స్ ఉడకనివ్వాలి. మూత పెట్టి ఉడకనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత చూడండి, ఇలా ఉడకాలి బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకున్నా. వెరీ టేస్టీ అండ్ ఈజీ దాల్చా ఇది. ట్రై చేసి చూడండి ఒకసారి. బగారా రైస్లో సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ చూసి కామెంట్లో చెప్పండి ఎలా ఉందో మటన్ దాల్చా. ఓకే, బాయ్.